మనిషి కాలం చేసిన సుత వాళ్ళ మీద నిందే నీకే కొంచెమన్నా సిగ్గుండాలే కదా. ఇవేం పనికి వాళ్ళ పనులండి, కొంచెమన్నా సోయి ఉండాలే కదా. ఆడోడు ఈడోడు మోపైతున్నారు, బుద్ధి ఉండాలే కదా. గివేం లత్కోర్ పనులు, గివేం శాతకాని వ్యవహారాలు. ఇట్స్ నాట్ కరెక్ట్, రియల్లీ ఇట్స్ నాట్ కరెక్ట్ అండి. ఐఎమ్ సారీ. వామ్మనే మరి గింత మోసమా? ఏయ్ ముచ్చటేందో చెప్పకుండా మోసము సమోసా అంటవేంది అంటారా? చూడురు ఒక పారి. అగో ఆ ఇంటిని ఇంటి ముంగట జనాలను చూపిస్తున్నవేంద్రా నాయనా అని గరం కాకుర్రి, జర నిమలంగా చూడుర్రి. అగో ఎవరో చచ్చిపోయిన ఆయన ఫోటో చూపిస్తున్నాడు. ముచ్చటేందో ఏం సమజైతే లేదు అని గుస్సా కాకుర్రి. ఇగో ఆ చచ్చిపోయిన పొల్లగాని అమ్మాయిలు మాట్లాడతారంట, ఇనుర్రి మీరే. నా పేరు విజయ, మాది నందిగామ. మా కొడుకు పెద్ద ఆయన చనిపోయి ఇప్పుడు 2 సంవత్సరాలు వెళ్ళి 3వ సంవత్సరాలు నడుతుంది. 3 సంవత్సరాలు వాళ్ళు ఎవరో బండి తీసుకున్నారట, మాకు తెలియదు. వాళ్ళు ఇప్పుడు 4 నెలలు అవుతుందట బండి తీసుకొని. 2 నెలలు కట్టారు, 2 నెలలు కట్టలేదట. 2 నెలలు కట్టకుంటే మొన్న ఇంటికాడ వచ్చారు. నెల కింద ఇంటికాడ వస్తే మా కోడలు మా ఆయన ఇంటికాడ ఉన్నారు. తెలియక మేమైతే బండి తీసుకోలేదని ఆయనకు ఊరంతా తిప్పి ఇంటికాడ వచ్చిందట. పోయిండు మళ్ళీ ఇంకో ఆయన నిన్న వచ్చి అన్న బండి ఎవరు తీసుకున్నారు, ఎవరి దగ్గర వస్తారు, దేనికి తీసుకున్నారు, ఎవరు పేరు ఇచ్చారు అని ఆధారం ఎవరు ఇచ్చారు అని ఆయన బండి గుంజుకొని పక్క పెట్టి ఆయన పొద్దున్న దాకా 4:30 దాకా కూకున్నాడు. ఇక్కడ 4:30 దాకా కూకుంటే ఆయనకు ఎవరో ఫోన్ చేసిండు. మేనేజర్ అట, ఆయన బ్యాంక్ మేనేజర్, కోటాజీ బ్యాంక్ మేనేజర్ అట. ఆయన వచ్చిండు నిన్న. మా లంబడైన అయితే ఎవరు తీసుకున్నారు అక్క మీకు తెలియదా, మా ఇంట్లోకి వెళ్ళి ఆధారం ఇచ్చింది మీకు తెలియదా అని అన్నాడు. మాకు తెలియదు అన్న. ఉన్న 3 కొడుకులు పెద్ద కొడుకు చనిపోయిండు, చిన్న కొడుకు ట్రాక్టర్ తోలుతాడు. ఇక చిన్నోడు ఈయన. ఇంకా ఎవరు ఇస్తారన్న మా ఇంట్లో ఆధారం ఎవరికి ఇవ్వలే. మా ఇంట్లోకి వెళ్ళి అసలు ఎవరి ఇంటికాడ ఇయ్యలే. ఎవరు ఇచ్చిర్రో అది మాకు తెలియాలి. మీకు తెలితేనే కదా మీరు బ్యాంక్ ఇస్తారు. మీకు తెలియని బ్యాంక్ ఎవరు ఇస్తారు? అన్ని మనుషులు ఉంటేనే ఇస్తారు కదా ఈ కాలంలో పైసలు అని మేము అన్నాం. కాదక్క మీరు ఇస్తేనే వాళ్ళు వచ్చిర్రు కదా. మేము కూడా మాది ట్రాక్టర్లు ఉన్నది. మేము మొన్న లోన్ ఎత్తుకోవాలంటే ఒక సంతకం లేకుంటే నా కొడుకు మళ్ళీ వరంగల్ నుంచి పంపించిరన్న. మనుషులు ఏంది మీరు లోన్ ఎట్లా ఇచ్చిర్రు? ఆయన బండి ఆయన షోరూంలోకి వెళ్ళి బండి ఎట్లా ఇచ్చిండు? ఆ బండి ఆయన రావాలి, నువ్వు రావాలి, తర్వాత ఏదైనా చేసుకున్నాని 2 బండి గుంజుకొని పక్కకు పెట్టిన. ఇన్నరా గమ్మత్తుగుందిలే. అగో గద అన్నట్టు ముచ్చట. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో ఉన్న నందిగామ ఊరికి చెందిన బూక్యా సునీత, నగేష్ ఆల్మోగలకు 3 కొడుకులట. పెద్ద కొడుకు రాకేష్ 2022 జనవరి 23వ తారీఖు పురుగుల మందు దాగి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిందట. అయితే కోటక్ మహేంద్ర బ్యాంకు ఖమ్మం బ్రాంచ్ అధికారులు 2023 అక్టోబర్ 18వ తారీఖు బూక్యా రాకేష్ పేరు మీద రాయల్ ఎన్ఫీల్డ్ బండికి ఏం లేదన్నా 3 లక్షల రుణం మంజూరు చేసిరట. ఇక దీనికి 7,150 రూపాయలు లెక్క 48 నెలల పాటు కిస్తీలు కట్టాలని ఒప్పందం చేసుకున్నారట. ఇక బట్టేబాజ్ గాడు ఎవడో గాని 3 వాయిదాలు మంచినే కట్టినంట గాని ఆ తర్వాత వాయిదాలు చెల్లించకపోవడంతోని రుణం రికవరీ కలెక్షన్ మేనేజరు శ్రీనివాసు, వెరిఫికేషన్ ఏజెంట్ అరవింద్ నందిగామకు వచ్చిరట. వాయిదా బకాయి పైసలు కట్టాలి అని అన్నారట. ఓరి మీ తెలివిల మనువాడ, 2.5 ఏళ్ల కింద చచ్చిపోయిన మా కొడుకుకు రుణం ఎట్లిచ్చిర్రు అని నిలదీసిరట వాళ్ళ ఇంట్లో. అంతేకాదు మా కొడుకు పేరు మీద లోన్ తీసుకున్న ఆ బట్టేబాజ్ గాని వివరాలు చెప్పేదాకా మిమ్మల్ని ఈడికెళ్ళి గదలనీయమని చుట్టుముట్టిరట. ఏందమ్మా రుణం తీసుకుంది కాక గిట్ల బెదిరిస్తున్నారు అని ఉద్యోగులు అడిగితే చచ్చిపోయి 2.5 ఏళ్ళు అవుతుందని చెప్తే సమజైతలేదా మీకు అని అక్కడి చుట్టుపక్కల ఆ ఉద్యోగులను గట్టిగానే అరుచుకున్నారు పోర్రి. ఇక పోలీసులకు సమాచారం అందించి ఉద్యోగులను అప్పగించి కాలం చేసిన మా కొడుకు పేరు మీద రుణం మంజూరు చేసిన అధికారులు ఆ తీసుకున్న బట్టేబాజ్ గాడు నడుమ ఉన్నోళ్లను గుర్తించి శిక్షించాలని పోలీసులను కోరిరట వాళ్ళ ఇంట్లో. For more videos like this, subscribe Big TV channel.